ఆర్థిక పరంగా కాస్త ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అనుకున్నటువంటి ధనం రాక మానసిక ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా రాజకీయంలో ఉన్నవారికి జనాకర్షణ కాస్త తగ్గడం, క్యాడర్ మిమ్మల్ని పక్కన పెట్టడం అనేటువంటి అవకాశాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఈ సింహరాశి వారికి శత్రువులు అనేటువంటి వారు ఎక్కువగా ఉన్నారు. సింహరాశిలో ఉన్నటువంటి వారు ఆర్థిక పరంగా చాలా వరకు ఇబ్బందులు పడుతూ నవంబర్ చివరి మాసంలో కాస్త ఆనందదాయకమైన అవకాశం లభిస్తోంది. విద్యార్థులకి జ్ఞాపక శక్తి తగ్గుతుంది. అయినా సరే మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ కాలం గడుపుతూ ఉంటారు. వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్న వారు పరోక్షంగా మాత్రమే వ్యాపారాన్ని చేయండి, కలిసి వస్తుంది. అది కూడా శీతల పానీయాలు, వ్యవసాయ పనిముట్లకు సంబంధించినవి కానీ, లేదా టిఫిన్ సెంటర్స్ లాంటివి కానీ, ఫుడ్కు సంబంధించింది కానీ మీకు అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది. విదేశాలకు వెళ్ళాలి అనే ఆలోచన ఉన్నటువంటి వారు ఈ నెల 23వ తారీఖు తర్వాత కనుక శ్రీకారం చుట్టుకోండి, అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది. ఈ నెలలో మీరు ఎవరైతే ఆప్తులు అనుకుంటున్నారో వారు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తోంది. అక్రమ సంబంధము, పాత బంధాలు ఏవైతే ఉన్నాయో అవి పునరుద్ధరీకరమయ్యి మీ జీవితాన్ని ఇబ్బంది పెట్టేదాయకంగా లభిస్తున్నాయి. ఇక ఈ సింహరాశి వారు స్టాక్ మార్కెట్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకుంటే కనుక అద్భుతంగా కలిసి వస్తుంది. స్టాక్ మార్కెట్లో కూడా మీకు ఎక్కడా కూడా ఏ ఇబ్బంది కలిగేటువంటి అవకాశం లభించడం లేదు. ఆడవారి విషయానికి వస్తే సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి ఆశాజనకంగా ఉందని చెప్పాలి. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్ర సంతానాన్ని కలిగేటువంటి అధికారం లభిస్తోంది. ఈ సింహరాశిలో వారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. మొన్నటి వరకు కొట్టుకునేవారు ఇప్పుడు ఒక మంచి స్థాయిలో ఉన్నారే, పర్వాలేదు అనేటువంటి నిర్ణయం వస్తుంది. అంతేకాకుండా ఈ సింహరాశి వారికి ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగే విధంగా ఉంటుంది. ఇంతవరకు ఆలోచించిన విధానానికంటే విభిన్న కోణాల్లో ఆలోచించి ఏ సమస్యకైనా సరే ఖచ్చితమైనటువంటి పరిష్కారాన్ని 25వ తారీఖు తర్వాత మీరు చూపించడం జరుగుతుంది. సింహరాశిలో వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలి ఎముకలకి కానీ లేదా మోచిప్పలకు సంబంధించి కానీ ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది. ఈ రాశివారు నిత్యము కూడా ఏదన్నా దేవాలయం, అమ్మవారి దేవాలయానికి వెళ్ళడం, అమ్మవారి దేవాలయంలో తెల్లని పుష్పాలతో అర్చన చేయడం అనేది ప్రాధాన్యం.